Hello guys, welcome to an exciting journey into the world of electronics and programming with Arduino platform. ఈ కోర్సులో ఆర్డినో హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్లను కలిపి స్మార్ట్ మెషిన్స్ ఎలా తయారు చేస్తారో స్టెప్ బై స్టెప్ మేనర్లో టీచ్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్డినో ప్రోగ్రామింగ్ కోర్స్ బిగినర్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్స్ వైజ్గా ఉంటుంది. ఓకే, ఈ కోర్స్ ఎస్పెషల్లీ ఆస్పైరింగ్ ఎలక్ట్రానిక్ హాబీయిస్ట్స్కి అండ్ ఎంబెడెడ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్గా కెరీర్ పాత్ సెట్ చేసుకోవాలనుకునే వారికి అండ్ ఎవ్రీ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అండ్ అలాగే అటల్ టింకరింగ్ ల్యాబ్ ఆర్ స్టెమ్ ల్యాబొరేటరీ స్టూడెంట్స్కి అందరికీ కూడా అడ్వాన్స్డ్ మైక్రో కంట్రోలర్స్కి సంబంధించిన ప్రోగ్రామింగ్ అండ్ హార్డ్వేర్ ఇంటర్ఫేసింగ్ను అర్థం చేసుకోవడానికి ఆర్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఏదైనా కోర్స్ నేర్చుకోబోయే ముందుగా కోర్స్ డెస్టినేషన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే అసలు ఈ కోర్స్ అంటే ఏమిటి, దేని బేసిస్ మీద ఈ కోర్స్ రిలై అవుతుంది, మనం ఇది నేర్చుకుంటే మన టెక్ ఫ్యూచర్ జాబ్స్కి ఎలా యూజ్ అవుతుంది అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఓకే, మనం ఎలక్ట్రానిక్స్ వరల్డ్లో ఉన్నాం కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి పదాల మీనింగ్ అండ్ వాటి మధ్య రిలేషన్ తెలుసుకోవడం చాలా అవసరం. ఈ రిలేషన్ అర్థం చేసుకుంటే మన జర్నీ డెస్టినేషన్ ఈజీగా అర్థమవుతుంది. ఓకే, వాట్ ఈస్ సైన్స్ అండ్ వాట్ ఈస్ టెక్నాలజీ చూద్దాం. టెక్నాలజీ డెఫినేషన్ ద్వారా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేషన్ని అర్థం చేసుకుందాం. డెఫినేషన్ చూద్దాం. టెక్నాలజీ ఈజ్ ద ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్ టు సాల్వ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. టెక్నాలజీ అనేది సైంటిఫిక్ నాలెడ్జ్ని ఉపయోగించుకొని మన డైలీ లైఫ్లో ఎదురయ్యే ఛాలెంజెస్కి సొల్యూషన్స్ ఇవ్వగలిగే టెక్నాలజికల్ వస్తువులను ఎలా తయారు చేయవచ్చు అనే విధానాన్ని తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. సిఎఫ్ఎల్ బల్బ్, కాంపాక్ట్ ఫ్లోరసెంట్ బల్బ్, ఇది ఒక ఎలక్ట్రికల్ హోమ్ అప్లయన్స్. సిఎఫ్ఎల్ బల్బ్ యొక్క బిహైండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్వాల్వ్మెంట్ని అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేషన్ అర్థమవుతుంది. ఓకే, బల్బ్ గ్లో అవుతుందంటే ఆ గ్లోకి ఖచ్చితంగా రీజన్ ఉండి ఉండాలి. మరి ఆ బిహైండ్ రీజన్ ఏంటి, ఆ బిహైండ్ సైంటిఫిక్ రీజన్ ఏంటి చూద్దాం. ఒక గ్లాస్ ట్యూబ్ లైక్ ట్యూబ్ లైట్ లాంటి దానిని తీసుకొని అందులో గ్యాస్ ఫిల్ చేసి ఇప్పుడు ఈ గ్యాస్ ఫిల్డ్ ట్యూబ్లోకి పవర్ సప్లై ద్వారా ఎలక్ట్రిక్ కరెంట్ పంపిస్తే ఈ ట్యూబ్లో ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఇంటరాక్షన్ వల్ల లైట్ జనరేట్ అయ్యి ట్రాన్స్పరెంట్ గ్లాస్ ట్యూబ్ కాబట్టి జనరేట్ అయిన లైట్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ సిఎఫ్ఎల్ బల్బ్ గ్లోకి రీజన్ దాని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజనే. అదేంటంటే ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ గ్యాస్ మాలిక్యూల్ ఇంటరాక్షన్ ఇన్ ఏ గ్లాస్ ట్యూబ్. సో ఇది బల్బ్ వెనుక ఉన్న సైన్స్. ఇప్పుడు టెక్నాలజీ అంటే ఏందో అర్థం చేసుకుందాం. ఇప్పటిదాకా సిఎఫ్ఎల్ బల్బ్ ఎలా గ్లో అవుతుందో దాని వెనుక ఉన్న సైంటిఫిక్ నాలెడ్జ్ ఏంటో మాత్రమే తెలుసు, కానీ సిఎఫ్ఎల్ బల్బ్ని ఎలా తయారు చేయాలో తెలియదు. ఫర్ సపోజ్ బల్బ్స్ తయారు చేసే కంపెనీస్ బల్బ్స్ని ఎలా తయారు చేస్తాయో చూద్దాం. సిఎఫ్ఎల్ బల్బ్ తయారు చేయాలంటే సైంటిఫిక్ నాలెడ్జ్ మాత్రమే ఉంటే సరిపోదు, ఇంకా ఏం కావాలి చూద్దాం. ప్రాక్టికల్ బల్బ్ ప్రోడక్ట్ తయారు చేయాలంటే బల్బ్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంటల్ టెక్నిక్స్ యాక్యురేట్గా తెలిసి ఉండాలి. అంటే గ్లాస్ ట్యూబ్కి వాడే గ్లాస్ మెటీరియల్ ఏంటి, గ్లాస్ ట్యూబ్లో ఫిల్ చేసే గ్యాస్ ఏంటి, దాని క్వాంటిటీ ఏంటి, గ్లాస్ ఇంటర్నల్ కోటింగ్ ఏమైనా వేయాలా, వేస్తే ఆ మెటీరియల్ ఏంటి, ఎంత సైజ్ లేయర్తో కోటింగ్ చేయాలి అండ్ ఎంత అమౌంట్ ఆఫ్ కరెంట్ పాస్ చేయాలి, దానికి వాడే మెటీరియల్ ఏంటి, ఎలా డిజైన్ చేయాలి అండ్ అలాగే టాప్ టు బాటమ్ బల్బ్ బాడీ ఓవరాల్ డిజైనింగ్ ఎలా చేయాలి అండ్ సో మెనీ మెజర్స్ అండ్ క్యాలిక్యులేటెడ్ ఫేజెస్ ప్రాక్టికల్ బల్బ్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఉంటాయి. సో బల్బ్ డెవలప్మెంట్లో అవసరమయ్యే సైంటిఫిక్ నాలెడ్జ్తో పాటు
బల్బ్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంటల్ టెక్నిక్స్ అన్నింటినీ కలిపి ప్రాక్టికల్ ఆర్డర్లో పెట్టి ప్రయత్నిస్తే 100% బల్బు తయారు చేయవచ్చు అన్న విషయాన్ని తెలియజేసేదే బల్బు టెక్నాలజీ. అంటే టెక్నాలజీని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే ఒక ప్రొడక్ట్ డెవలప్మెంట్కి కావాల్సిన యాక్యురేట్ బ్లూ ప్రింట్నే ఆ ప్రొడక్ట్ యొక్క టెక్నాలజీ అని చెప్పవచ్చు. ఇప్పుడు కంపెనీస్ బల్బు తయారు చేయాలంటే బల్బుకి అవసరమయ్యే సైంటిఫిక్ నాలెడ్జ్ ఆర్ సైంటిఫిక్ ప్రిన్సిపుల్తో పాటు డిజైనింగ్ అండ్ డెవలప్మెంటల్ టెక్నిక్స్ని రీసెర్చ్ చేసి బల్బుని డెవలప్ చేసుకోవాలి. అంటే బల్బు టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ బల్బ్, ఎనీ ప్రోడక్ట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సీలింగ్ ఫ్యాన్. సో సేమ్ యాజ్ బల్బ్, సీలింగ్ ఫ్యాన్ కూడా ఒక సైంటిఫిక్ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. సో ఆ సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఎలక్ట్రోమాగ్నెటిజం. ఎలక్ట్రోమాగ్నెటిజం అనే సైంటిఫిక్ ప్రిన్సిపల్ మీద ఫ్యాన్ వర్క్ అవుతుంది. అండ్ ప్రాక్టికల్ ఫ్యాన్ని డెవలప్ చేయాలంటే సైంటిఫిక్ ప్రిన్సిపల్తో పాటు ఫ్యాన్కి సంబంధించిన డిజైన్ అండ్ డెవలప్మెంటల్ టెక్నిక్స్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ టెక్నాలజికల్ బ్లూ ప్రింట్ ఉండాలి. సో టెక్నాలజీ అంటే సైంటిఫిక్ ప్రిన్సిపల్ నాలెడ్జ్ ప్లస్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంటల్ టెక్నిక్స్ ఫర్ డెవలపింగ్ ఏ ప్రాక్టికల్ ప్రొడక్ట్. సో ఈ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలు ఒక ప్రొడక్ట్ డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఓకే, ఇప్పటి వరకు టెక్నాలజికల్ ప్రొడక్ట్స్ డెవలప్ చేయాలంటే వాటి వెనుక ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీస్ హెల్ప్తో ఎలా డెవలప్ చేయొచ్చో చూసాం. బట్ మన డెస్టినేషన్ అండ్ ఈ కోర్స్ డెస్టినేషన్ బల్బ్స్ అండ్ ఫ్యాన్స్ ఆర్ ఎనీ నార్మల్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి కావాల్సిన టెక్నాలజీస్ని తెలుసుకోవటం కాదు. సో వాట్ ఈజ్ అవర్ డెస్టినేషన్? లెట్స్ సీ. మైక్రోచిప్ బేస్డ్ టెక్నాలజికల్ అప్లికేషన్స్ ఆర్ ప్రొడక్ట్స్ని ఎలా తయారు చేయవచ్చో చూడబోతున్నాం. క్లియర్గా ఏంటంటే మైక్రోచిప్ ఆర్ మైక్రో కంట్రోలర్ ప్రోగ్రామింగ్ను అర్థం చేసుకుంటూ వెరైటీ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ను మైక్రో కంట్రోలర్స్తో ఇంటర్ఫేసింగ్ చేస్తూ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అందించగలిగే ఇంటెలిజెంట్ ఆర్ స్మార్ట్ మెషిన్స్ను తయారు చేయడానికి కావలసిన టెక్నాలజీను ఎలా బిల్డ్ చేయాలో ఈ కోర్సులో ఇంటిగ్రేటెడ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ టూల్స్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ కోర్స్ డెస్టినేషన్ ఇదే. ఇప్పటి వరకు సైన్స్ అండ్ టెక్నాలజీస్ ప్రొడక్ట్ డెవలప్మెంట్కి ఎలా అవసరం అవుతాయో తెలుసుకున్నాం. మన డెస్టినేషన్ ప్రకారం మైక్రో కంట్రోలర్ బేస్డ్ ఇంటెలిజెంట్ ఆర్ స్మార్ట్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి చూస్తున్నాం. సో వాట్ ఆర్ ఇంటెలిజెంట్ ఆర్ స్మార్ట్ మెషిన్స్? లెట్స్ సీ. ఇంటెలిజెంట్ మెషిన్స్ ఉంటే నాన్ ఇంటెలిజెంట్ మెషిన్స్ కూడా ఉంటాయి కదా. డిఫరెన్స్ చూద్దాం. The main difference between intelligent and non-intelligent machines is their ability to learn, adopt, and make decisions. వీటి అర్థం ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఫ్రూట్ మిక్సర్ అండ్ వాషింగ్ మెషిన్ both ఎలక్ట్రిసిటీ మీద వర్క్ అయ్యే థింగ్స్, బట్ both comes under different categories like non-intelligent and intelligent machines. Let's see ఎలాగని. వాషింగ్ మెషిన్ అనేది ఫుల్లీ ఆటోమేటెడ్ స్మార్ట్ మెషిన్. ఒకసారి క్లాత్స్ డంప్ చేసి స్టార్ట్ ప్రెస్ చేయగానే క్లాత్స్ వాష్ చేసి మనకిస్తుంది. బట్ ఫ్రూట్ మిక్సర్తో జ్యూస్ చేయాలంటే మనమే మాన్యువల్గా స్టార్ట్ చేయాలి అండ్ మనమే మాన్యువల్గా స్టాప్ చేయాలి. సో ఇది ఆటోమేటెడ్ కాదు. సో వాషింగ్ మెషిన్ ఫుల్లీ ఆటోమేటెడ్ స్మార్ట్ మెషిన్ కావడానికి కారణం ఆ మెషిన్ మైక్రో కంట్రోలర్ ఆర్ మైక్రోచిప్ చేత కంట్రోలింగ్ కాబడటం. అంటే ఎవ్రీ స్మార్ట్ ఆర్ ఇంటెలిజెంట్ మెషిన్లో ఇలాంటి మైక్రోచిప్స్ ఉంటాయి. ఈ మైక్రోచిప్ కారణంగా వాషింగ్ మెషిన్ తను చేయాల్సిన వర్క్ను ఏం చేయాలో నేర్చుకుంటుంది, ఎలా చేయాలో అర్థం చేసుకుంటుంది, ఏ పర్టికులర్ సిచ్యువేషన్లో ఎటువంటి వర్క్కు సంబంధించిన డెసిషన్స్ తీసుకోవాలో తీసుకొని ఆ వర్క్ని ఇంటెలిజెంట్ ఆర్ స్మార్ట్గా చేస్తుంది. బట్ ఫ్రూట్ మిక్సర్ అలా కాదు. సో అందుకే మైక్రోచిప్ కలిగి ఉన్న మెషిన్స్ అన్ని ఇంటెలిజెంట్ మెషిన్స్, మైక్రోచిప్ లేనివి నాన్ ఇంటెలిజెంట్ మెషిన్స్.
సో మైక్రోచిప్ ఉన్న మెషిన్స్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మెషిన్స్ అని కూడా అంటాం. సో ఈ కోర్స్ జర్నీ అండ్ డెస్టినేషన్ వచ్చేసి మైక్రోచిప్ బేస్డ్ స్మార్ట్ మెషిన్స్ ని రియల్ వరల్డ్ ఛాలెంజెస్ సాల్వ్ చేయటం కోసం డెవలప్ చేయటం. అసలు ఏ ఏ ఏరియాస్ లో అండ్ ఏ రియల్ వరల్డ్ ఛాలెంజెస్ ని సాల్వ్ చేయడానికి ఎటువంటి మైక్రోచిప్ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మెషిన్స్ ఆర్ స్మార్ట్ మెషిన్స్ ని ఉపయోగించవచ్చో అండ్ అక్రాస్ ది గ్లోబ్ యూజ్ చేస్తున్నారో చూద్దాం. రోబోటిక్స్. రోబోట్స్ అనేవి మైక్రోచిప్ బేస్డ్ ఫుల్లీ ఆటోమేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మెషిన్స్. ఇవి చాలా రకాలుగా హ్యూమన్స్ ఫేస్ చేసే హార్డ్ కోర్ ప్రాబ్లమ్స్ కి ఇవి సొల్యూషన్స్ ఇస్తున్నాయి. అవేంటో చూద్దాం. హ్యూమనాయిడ్ రోబోట్స్. ఈ రోబోట్స్ హ్యూమన్స్ యొక్క జనరల్ వర్క్స్ ని అసిస్టెంట్స్ లా చేస్తూ అండ్ నాలెడ్జ్ బోర్డ్స్ లా హ్యూమన్ వర్క్స్ కి హెల్ప్ అవుతాయి. హౌస్ హోల్డ్ రోబోట్స్. ఇవి క్లీనింగ్ పర్పస్ లో యూజ్ అవుతాయి. ఫుడ్ సర్వింగ్ రోబోట్స్ ఇన్ రెస్టారెంట్స్. ఫుడ్ ని సర్వ్ చేస్తాయి. పేషెంట్స్ హెల్త్ మానిటర్ చేయడానికి, టైం టు టైం మెడిసిన్ ఇవ్వడానికి హెల్త్ కేర్ రోబోట్స్ యూజ్ అవుతాయి. ఇంజూర్డ్ సోల్జర్స్ ని సేవ్ చేయడానికి మిలిటరీ రోబోట్స్. డిఫెన్సివ్ పర్పస్ మిలిటరీ రోబోట్స్. ప్రెసిషన్ ఫార్మింగ్ రోబోట్స్ ఫర్ అగ్రికల్చర్ పర్పసెస్. పెస్టిసైడ్ స్ప్రేయింగ్ రోబోట్స్. అండ్ సో మెనీ ఎంటర్టైనింగ్ రోబోట్ టాయ్స్ ఫర్ కిడ్స్. ఇలా ఈ రోబోట్స్ అన్నీ కూడా మైక్రోచిప్స్ తో తయారు చేయబడి సో మెనీ డైలీ లైఫ్ ఛాలెంజెస్ కి సొల్యూషన్స్ అవుతున్నాయి. నెక్స్ట్, డ్రోన్స్. దీస్ ఆర్ ఆల్సో మైక్రోచిప్ బేస్డ్ ప్రొడక్ట్స్. ఇవి మేజర్ గా కొన్ని ఇమీడియట్ అండ్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్స్ ని సాల్వ్ చేయగలిగే పవర్ వీటికి ఉంది. లైక్ మెడికల్ డ్రోన్స్ ఫర్ మెడికల్ ఎమర్జెన్సీ. Delivery drones. Delivery drones can solve complex challenges in hilly areas for delivering goods or arms for soldiers in border areas. Surveillance drones. పోలీస్ patrolling కి ఎక్కువగా యూజ్ చేస్తారు అండ్ ఆల్సో మిలిటరీ వాళ్ళు కూడా patrolling ఆర్ సర్వేలెన్స్ కోసం యూజ్ చేస్తారు. అగ్రికల్చరల్ డ్రోన్స్. అగ్రికల్చరల్ డ్రోన్స్ ఎక్కువగా పెస్టిసైడ్ స్ప్రేయింగ్ కి యూజ్ చేస్తున్నప్పుడు మనం చూస్తూనే ఉంటాం. అంటే ఒకే దగ్గర నిలబడి ఆ, చాలా ల్యాండ్ కి మనం పెస్టిసైడ్ అనేది ఈ డ్రోన్స్ ద్వారా స్ప్రే చేయొచ్చు అనమాట. సో అలా ఇవి యూజ్ అవుతాయి. గూగుల్ అసిస్టెంట్, అలెక్సా, గూగుల్ మినీ అండ్ సిరి, కార్టోనా లాంటి వర్చువల్ రోబోట్స్. ఈ వర్చువల్ రోబోట్స్ మనకి కావాల్సిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఒక ఫ్రెండ్ లా వాయిస్ తో మనతో కమ్యూనికేట్ అవుతూ మన డైలీ లైఫ్ లో మనకి హెల్ప్ అవుతాయి. దీస్ ఆర్ రిమార్కబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మెషిన్స్ దట్ హ్యూమన్స్ ఎవర్ మేడ్ ఇన్ ద హిస్టరీ. దీస్ ఆర్ మైక్రోచిప్ బేస్డ్ ప్రొడక్ట్స్. డ్రైవర్లెస్ కార్స్, autonomous taxis, autonomous delivery vehicles. These are all microchip based artificial intelligent vehicles for human transportation. ఫ్యూచర్లో ఎవ్రీ వెహికల్ అటానమస్ అవుతుంది. హోమ్లో ఉన్న అన్ని అప్లయన్సెస్ స్మార్ట్ అప్లయన్సెస్ అయితే అన్నింటినీ మనం సింగిల్ మొబైల్ గ్యాడ్జెట్తో ఆపరేట్ చేయవచ్చు. అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే కాన్సెప్ట్ ద్వారా ఎర్త్ మీద ఏ ప్లేస్లో ఉండైనా మన హోమ్ అప్లయన్సెస్ కంట్రోల్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ పాసిబుల్ బై మైక్రోచిప్ applications or microchip technologies. If we enter into the biggest and ever wonder field, space exploration, rockets and planet observing satellites, telecommunication satellites, broadband providing satellites, ఇలా సో మెనీ శాటిలైట్స్ ఎర్త్ చుట్టూ ఫుల్ కంట్రోల్తో ఆర్బిట్ చేస్తూ హ్యూమన్స్ కి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాయి బికాస్ ఆఫ్ దేర్ మైక్రోచిప్ ఇంటెలిజెన్స్ క్యాపబిలిటీ. అండ్ అలాగే మార్స్ ఎక్స్ప్లోరింగ్ చేయడానికి రోవర్స్,
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఆ స్పేస్ స్టేషన్లో ఉండే ఒక రోబోట్ ఇది. సైంటిస్ట్స్కి కంపానియన్లా వర్క్ చేస్తుంది. అండ్ టెలిస్కోప్స్ ఫర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్, సో మెనీ కమ్యూనికేటింగ్ డివైజెస్. ఇవన్నీ కూడా మైక్రోచిప్ టెక్నాలజీ బేస్డ్ స్మార్ట్ మెషిన్స్. ఇవన్నీ కూడా హ్యూమన్స్ కి స్పేస్ గురించిన చాలా ఇన్ఫర్మేషన్ ని అందించడంలో ఉపయోగపడుతున్నాయి. నెక్స్ట్ బిగ్గెస్ట్ టెక్నాలజీ రిక్వైర్మెంట్ ఉన్న ఏరియా డిఫెన్స్. డిఫెన్స్ లో ప్రొటెక్షన్ పర్పస్ లో యూజ్ చేసే చాలా థింగ్స్ లైక్ రాడార్ సిస్టమ్స్, ఆటోమేటిక్ మిసైల్ లాంచింగ్ సిస్టమ్స్, ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ లాంచర్స్, స్పై డ్రోన్స్, ఇవన్నీ స్పై డ్రోన్స్, మిలిటరీ కమ్యూనికేటింగ్ సిస్టమ్స్, వార్ ప్లేన్స్, వార్ హెలికాప్టర్స్, ఫైటర్ జెట్స్, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్, సబ్మెరైన్స్, అండర్ వాటర్ వెహికల్ సిస్టమ్స్. ఇవన్నీ కూడా కంట్రీ ప్రొటెక్షన్లో క్రూషియల్ రోల్స్ను ప్లే చేస్తూ మిలిటరీ పీపుల్స్కి ఉపయోగపడతాయి. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ రోబోట్స్, టెక్స్టైల్ ఇండస్ట్రీ మెషినరీస్, ఫ్రూట్ గ్రేడింగ్ మెషిన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ మెషిన్స్, ప్యాకేజింగ్ రోబోట్స్, ఇలా వేరియస్ మైక్రోచిప్ బేస్డ్ స్మార్ట్ మెషిన్స్ ఇండస్ట్రియల్ అవసరాలను తీర్చడానికి పనిచేస్తున్నాయి. కన్స్ట్రక్షన్ చేయడానికి ఉపయోగపడే 3D కన్స్ట్రక్షన్ మెషిన్స్, ఇవి కూడా మైక్రోచిప్ బేస్డ్ ప్రొడక్ట్స్ అన్నమాట. జనరల్గా మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, మొబైల్స్, స్మార్ట్ వాచెస్, ఇవన్నీ ఇంటెలిజెంట్ మెషిన్సే. అండ్ మెడికల్ ఫీల్డ్లో యూజ్ చేసే సర్జరీ రోబోట్స్, లిఫ్ట్స్, ఏటీఎంస్, స్మార్ట్ రైస్ కుక్కర్స్, స్మార్ట్ ఎలక్ట్రిక్ స్టవ్స్, స్మార్ట్ టీవీస్, వాటర్ వెండింగ్ మెషిన్స్, డ్రింక్ వెండింగ్ మెషిన్స్, ఫైనల్గా ట్రాఫిక్ లైట్స్ కూడా మైక్రోచిప్ బేస్డ్ టెక్నాలజికల్ ప్రొడక్ట్స్ అన్నట్లు. ఇప్పటిదాకా చెప్పుకున్న అన్నీ కూడా మైక్రోచిప్స్తో తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మెషిన్స్ ఆర్ స్మార్ట్ మెషిన్స్ టు సాల్వ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ దట్ హ్యూమన్స్ ఆర్ ఫేసింగ్. సో ఈ మైక్రోచిప్స్ వలన అక్రాస్ ది వరల్డ్ ఎటువంటి మెషిన్స్ని డెవలప్ చేసి యూజ్ చేస్తున్నారో చూసాం అండ్ వీటి ఇంపార్టెన్స్ మనకు అర్థమైంది. సో ఇటువంటి స్మార్ట్ మెషిన్స్ ఫ్యూచర్లో ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ అండ్ రోబోటిక్స్ స్పెషలైజేషన్ తీసుకున్న స్టూడెంట్స్కి ఎక్కువగా ఉంటుంది. సో వారి కోసం ఇటువంటి స్మార్ట్ మెషిన్స్ని, వాటి టెక్నాలజీని ఎలా డెవలప్ చేయాలి అనేది మేము ఈ కోర్సులో మైక్రోచిప్ కలిగినటువంటి టైప్స్ ఆఫ్ ఆర్డినో బోర్డ్స్తో మరియు వాటికి సంబంధించిన సెన్సార్స్, సో మెనీ సెన్సార్స్, అవుట్పుట్ కాంపోనెంట్స్, వైర్లెస్ కమ్యూనికేషన్ మాడ్యూల్స్ వంటి వాటితో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఆ తరువాత హై అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఏఐ రిలేటెడ్ రాస్బెర్రీ పై బోర్డ్స్తో కోర్సెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇవన్నీ మనం యూజ్ చేయబోయే కాంపోనెంట్స్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye.